దేవాది దేవునికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ స్థానిక సంఘ కాపరి బ్రదర్ సైమన్ గారికి వందనాలు తండ్రి. కొంచెం ఈ వెదర్ చేంజ్ అవ్వకుండా కాస్త జలుబు అది చేసింది, మన్నించాలి మీరంతా. And one more thing I forgotten. A belated happy returns of the day. Happy birthday. Thank you very much. Thank you. ఈ ఫంక్షన్ ఏదైనా వచ్చిన కేక్ కటింగ్ కూడా ఉంటుంది. డిన్నర్ గానే సార్, డిన్నర్ గానే ఇంత వయసు వచ్చాక పుట్టినరోజు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చిన్నపిల్లలు చేసుకుంటే లాంటి ఇల్లు బాగుంటుంది కదా. మనం ఏం చేయాలి, ముదిరిపోయిన బెండకాయలు మనం బాగుండదు చేసుకుంటే. అంటే ప్రతి మనిషిని దేవుడు ప్రయోజకరంగా పుట్టించాడు. ఎవరు కానీ నిష్ప్రయోజనంగా దేవుడు చేయలేదు ఎవరిని కూడా. కొంతమంది అనుకుంటారు, నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు, ఈ రోగాలను భరించటానిక, నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు ఈ కష్టాలు భరించటానిక, ఈ కష్టాలు అనుభవించటానిక, నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు ఈ అప్పుల భారాన్ని మోస్తటానిక. చీచి 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 బ్రతికేట కంటే చావుడు లేదు అని కొంతమంది అనుకుంటున్నారు. తప్పు అది. దేవుడు నీ మీద, నీ కన్న తల్లి తండ్రులకు కూడా ప్రణాళిక ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీ మీద దేవునికున్న ప్రణాళిక, ఆయన తలంపులు విస్తారమైనవి. అందుకే దావీదు భక్తుడు 139వ కీర్తన 17, 18 ఒకసారి ఎవరైనా చదవండి. భక్తుడైన దావీదు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తమంత గొప్పవి. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటి. ఆయన తలంపులట, భక్తుడు అంటుండు, నా ఎడల దేవుని తలంపులట అవి లెక్కిస్తామంటే సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణుల వల్ల ఉన్నాయట. అవి లెక్కిస్తారు ఎవరైనా? ఇసుక రేణులో లెక్కింప శక్యం గాని తలంపులు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. మనం ఎందుకు అనుకుంటాం, ఊరికేనే నేను ఎందుకు పుట్టాను, నిష్ప్రయోజనం, ఇది లైఫ్ వేస్ట్, అది ఇది అని ఎప్పుడు కానీ ఆ మాట మనం అనకూడదు. ఒక ప్రయోజనంతో దేవుడు పుట్టించాడు, ఒక ప్రణాళికతో దేవుడు మనం పుట్టించాడు. ఆ ప్రణాళిక నెరవేరే వరకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంతేగాని ఊరికే దేవుడు ఇచ్చిన జన్మను మనం అలా కొట్టిపారేయకూడదు. ఓకే, ఇది నా ప్రసంగ పాఠం కాదు. ఈ బైబిల్ స్టడీలో నేను ఎంచుకున్నది రాజుల చరిత్ర. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఊకే ఆధ్యాత్మికంగా వేదాంతంగా అది పాపాలు చేయకండి, మంచిగా జీవించండి అని ఇవి కాకుండా కొంతమంది రాజుల చరిత్రను మనము ధ్యానిద్దాం. పాత నిబంధన గ్రంథం నుండి. పాత నిబంధన గ్రంథంలో ఊరికి ఎలా కొట్టివేయదు మనం. అది ఎప్పుడో 4000 సంవత్సరాల కింద జరిగింది, ఇప్పుడు రెలవెన్స్ అని చెప్పి అనుకోవద్దు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు గారు స్పష్టంగా
స్పష్టంగా చెప్పారు. అది మనకు బుద్ధి కలుగటకే రాయబడి ఉన్నది అది. కనుక ఒకసారి మనము బ్యాక్ వెళ్దాం, మన పూర్వీకుల దగ్గరికి వెళ్దాం. నా శీర్షిక ఏ ట్రాజిక్ కంక్లూజన్ టు ఏ ప్రామిసింగ్ లైఫ్. ఆరంభం గొప్పది, అంతము విషాదం. ప్రసంగి 7:8 మాట అంటాడు ప్రసంగి భక్తుడు. ప్రసంగి 7:8 కార్యారంభం కంటే పూరించండి, fill in the blanks. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారం ఆరంభం కంటే అంతం గొప్పగా ఉండాల. నువ్వు ఎట్లా ఆరంభించినవా, ఎక్కడ పుట్టినవా, అదంతా ఇమ్మీడియట్. నీ అంతం ఎట్లున్నది? దేవుల్లో ఉన్నవా? యేసయ్య నీతో ఉన్నాడా, లేక యేసయ్య ఎప్పుడో నేను వదిలేశాడా? సొలొమోను కూడా అంతే కదా. ఆరంభం ఎంత గొప్పదంటే అంతం విషాదం. అయితే ఇక్కడ ఒక రాజు చరిత్ర మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆ రాజు పేరు ఉజ్జియా. చెప్పండి, రాజు పేరు ఉజ్జియా. అంటే అర్థము యెహోవా నా బలం, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అప్పటి వాళ్ళు పేర్లు మంచిగా అర్థమచ్చే పేర్లు పెట్టుకునేవారు. ఈ ఉజ్జియా, హిజ్కియా, అయ్యా అయ్యా అని వస్తుందంటే మన తెలుగు అయ్యా కాదు, ఎల్లయ్య మల్లయ్య. అది యెహోవా మీద పెట్టిన పేరు. సో ఇక్కడ యెహోవా నా బలము. క్రికెట్కు మీరు ఎంతమంది క్రికెట్ తెలుసు? అందరికి తెలుసా? క్రికెట్ చూస్తారు అప్పుడప్పుడు, ఐపీఎల్ అవి ఇవి మ్యాచెస్ అవి. క్రికెట్ చరిత్రలో ఒకవేళ మతంలా అని అనుకుంటే దానికి దేవుడు సచిన్ తెండూల్కర్. భారతరత్న సచిన్ తెండూల్కర్. అయితే సచిన్ తెండూల్కర్ ఎప్పుడైతే క్రికెట్లో అరంగేట్రం స్టార్ట్ చేశాడో అప్పుడు ఆయనతో ఇంకొక వ్యక్తి కూడా ఇద్దరు కలిసి క్రికెట్లో ప్రారంభించారు తన కెరీర్. అతని పేరు వినోద్ కాంబ్లీ. ఇద్దరు కలిసి జబర్దస్త్ రికార్డుల మీద రికార్డులు ఇచ్చేశాడు. అయితే సచిన్ తెండూల్కర్ ఏమో ఒక డిసిప్లిన్గా ఒక గురితోని ఆయన ఆడుకుంటూ వెళ్ళాడు. వినోద్ కాంబ్లీ ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అన్ని వ్యసనాలకు లోనైపోయాడు. లాస్ట్కు ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలియదు. ప్రారంభం బాగుండే. వినోద్ కాంబ్లీ సచిన్ తెండూల్కర్ కంటే రికార్డ్స్ కొట్టిండు, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టిండు ఆయన. కానీ ఏం ప్రయోజనము? ఆరంభం గొప్పది, అంతం లేదు. తన వ్యసనాలకు బానిస అయిపోయాడు. ఎటు పోయినో తెలియదు. ఇది యవనస్తులకు కనువిప్పి కావాలి. ఆరంభంలో హల్లెలూయా 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 హల్లెలూయా, దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. తర్వాత మాత్రమే ఎప్పుడు తిరుగుతారో ఏమో. ఆరంభం కంటే అంత ముఖ్యం. దేవుళ్ళు నిలదొక్కున్నావా నువ్వు లేదా అనేదే ముఖ్యమైన. అయితే ఇక్కడ మనం ధ్యానించే ఈ రాజు పేరు ఉజ్జియా. ఇతనికి ఇంకో పేరు కూడా ఉన్నది, అది అజర్యా.
ఇది మనము రాజుల గ్రంథంలో మనం చూస్తాం. మనం 2వ రాజులు 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఈయన గురించి రాసి ఉన్నది. అయితే దాంట్లో ఇతని పేరు అజర్యాగా రాశారు. అప్పుడు రాజులకు 2 పేర్లు ఉండేది, మీకు తెలుసు అనుకుంటా. సొలొమోనుకు కూడా 2 పేర్లు ఉండేవి. ఎవరు చెప్పగలుగుతారా సొలొమోనుకున్న 2వ పేరు ఏంటి? ఇంటికి పోయినాక చదువుకోండి. 2వ సమయాలు 12:25 రాసి ఉంటుంది. యదిత్య, దేవుడు పెట్టిన పేరు ఇది. నాతాను ప్రవక్తను పిలిచి దావీదు సొలొమోను అని పేరు పెడితే నాతాను పంపించి అతనికి యదిత్య, ఇంగ్లీష్లో జడిత్య అని ఉంటుంది, ఆ పేరు పెడుతున్నాడు. అంటే అప్పుడు రాజులకు 2 పేర్లు ఉండేవి. కానీ ఆ 2వ పేరు అంత ఇది ప్రచురంలోకి రాలేదు. కానీ మీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను నేను. రేపు ఎవరన్నా జడిత్య ఎవరు అంటే ఎవరంటే నాకు తెలియదు, మా పాస్టర్ గారు నాకు చెప్పలేదు అన్నారు. ఎవరు జడిత్య అంటే అతని పేరు సొలొమోను అని చెప్పాలి. అందరూ షబాష్ అంటారు. హల్లెలూయా. అయితే ఈ అజర్యా కానీ ఇప్పుడు అజర్యా మనకు ఉజ్జియా అని మనము వాడుతున్నాము. ఇతను దావీదు వంశీకుడు, అంటే దావీదు తరంలో 10వ వాడు. దావీదు, సొలొమోను, రెహబాము వీళ్ళందరి తర్వాత 10వ తరంలో వచ్చిన రాజు ఈయన. ఈయన తండ్రి తాతలందరూ కొంచెం చెడ్డరాజులే. మీ అందరికీ తెలుసు, యూదా ఇశ్రాయేలీలకు ఒక సామ్రాజ్యం ఒకటిగా ఉన్నప్పుడు ఏలిన రాజు ఎంతమంది అని ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను. లేదు, 42 కింగ్స్. అంటే యూదా ఇశ్రాయేల్ కలుపుకొని చెప్తున్నాను నేను. 42 కింగ్స్. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటాం కదా, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ఇప్పుడు అయితే ఉమ్మడి ఇశ్రాయేలుగా ఉన్నప్పుడు పాలించిన రాజులు 3. మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను. ఈ 3 పాలించినప్పుడు ఒకటిగా ఉండే ఇశ్రాయేలు. సొలొమోను కొడుకు రెహబాము ఆ కాలంలో రాజ్యము విడిపోయింది. విడిపోయి ఇటు యూదా రాజ్యమైంది, ఇటు ఇశ్రాయేల్ రాజ్యమైంది. ఇశ్రాయేల్ రాజ్యాన్ని పాలించిన రాజులు మొత్తము 19 మంది. 42 19 మంది పోతే ఎంతమంది ఉన్నారు? మ్యాథ్స్ 2 మార్కులు వచ్చినాయి. అండి ఎట్లా చెప్పాలో చిన్న లెక్కలే కదా, పూర్తిగా తీసుకెళ్తాను. మ్యాథ్స్ ఎంత? 42 19 పోతే 23. ఓకే, ఈ 19 మంది 23. మరి యూదా రాజును పరిపాలించిన వారు ఎంతమంది? యూదా పరిపాలించిన వారు 20 మంది. యూదా దేశాన్ని పరిపాలించిన వారు 20 మంది. 19 మంది ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించారు. మొత్తం ఎంత అయ్యారు ఇప్పుడు? 39 మంది. 42 ఉన్నా కదా. ఇంకా ముగ్గురు యునైటెడ్. ఎస్ సార్, 3 యునైటెడ్ ఇశ్రాయేల్ పాలించిన వారు. అయితే ఇశ్రాయేల్ పాలించిన 19 మంది రాజులు చెడ్డ రాజులే. తెలంగాణ భాషలో చెప్పాలంటే అందరూ బద్మాషులు.
19 మంది ఈ యూదా రాజులలో పరిపాలించిన దాంట్లో 8 మంది మంచి రాజులు. 8 మంది మంచి రాజులు. ఆ మంచి రాజులో కోవకే ఈ ఉజ్జియా కూడా చెందుతాడని అనుకున్నాం, కానీ ఇతని ప్రారంభం బాగుంటే అందరూ అనుకున్నారు. ఎందుకంటే దావీదు, సొలొమోను, సౌలు 40 సంవత్సరాలు పాలించారు. దిస్ మ్యాన్ ఇతను 52 సంవత్సరాలు పాలించాడు. ఈయన రికార్డు చూడండి. వాళ్ళకంటే 12 సంవత్సరాలు ఎక్కువ పాలించాడు ఈయన. అయితే ఈయన గురించి మనము 2వ దినవృత్తాంతాల గ్రంథము 26లో మనం చదువుకుందాం. రాజుల గ్రంథంలో కూడా ఉన్నది 15వ అధ్యాయంలో, కానీ ఈయన గురించి డీటెయిల్గా రాసింది 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 26 2 Chronicles. చదవండి ఎవరైనా ఫస్ట్ నుంచి 2 వచనాలు చదవండి. అంతటా యూదా జనులందరూ 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించింది. ఓకే, అతడు 2వ వచనం కూడా చదవండి. 1-2. అతడు ఏలుతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాడు. ఓకే, ఇతను పరిపాలన స్టార్ట్ ఎప్పుడు చేసిండు, ఏ వయసులో చేసిండు? చిన్న వయసులో చేసిండు. 16 ఏళ్ళు. 16 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఎవరున్నారా గారు 16 ఏళ్ళు? ఎవరు లేరులే, అందరు క్లాస్ అయ్యారు. ఓకే, 16 ఏళ్ళ వయసులో ఈయన యూదా సామ్రాజ్యాన్ని ఏలిండి. ఈయన 72 సంవత్సరం ఏలేను. ఇతని తండ్రి, ఇతని తల్లి పేరు కూడా రాశారు ఇక్కడ. తల్లి పేరు యకల్యా అని. అయితే ఈయన గురించి ఏంటి, ఈయన గురించి మనం ధ్యానించవలసిన విషయాలు అంటే, ఈ ఉజ్జియా తన సింహాసనం ఎప్పుడైతే అధిష్ఠించిండో ఇతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఎలగు అనే పట్టణాన్ని ఇతను, అది ఫిలిస్తీన్ల అండర్లో ఉండేది, దాన్ని తన యూదా దేశంలో తను కలుపుకున్నాడు. ఇలత్ అనేది వెరీ ఇంపార్టెంట్ టౌన్, సముద్ర తీరంలో ఉండే పట్టణం ఇది. సొలొమోను కాలంలో ఎలదు పట్టణం నుంచే రాకపోకలు, వాణిజ్యము, ఈ దేవదారు రాణులు తూరు దేశం నుండి తెప్పించినంత ఎలదు పట్టణం ద్వారానే. ఇది సెంటర్ ప్లేస్, ఇది బాంబే లాగా. సో అది దాన్ని ఫస్ట్ ఏం చేసేసిండు, ఇది ఇంపార్టెంట్ సీ పోర్ట్ కనుక దీన్ని దీంట్లో కలుపుకున్నాడు ఎలదు పట్టణంలో. అయితే 5 నుంచి 8వ వచనం చదవండి. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాదు ప్రాంతమును, యెఫ్నే ప్రాకారమును, అర్దోసు ప్రాకారమును పడగొట్టి అర్దోసు దేశంలోను ఫిలిస్తీన్ల ప్రదేశంలోను ప్రాకారపు పురములను కట్టించెను. ఓకే, ఇతను ఏం చేసిండట, ఈయన ఫస్ట్ యెహోవా ఇతనికి ఒక మెంటర్ అంటే ఇతనికి ఒక
ఇతని కాలంలో వేరే ప్రవక్తలు ఉన్నారు. యెషయా ప్రవక్త ఉన్నాడు, ఆమోసు ప్రవక్త ఉన్నాడు, హోషియా ప్రవక్త ఉన్నాడు. అయితే మన బైబిల్లో మాత్రం వీళ్ళ ఎవరితో ఇతని కాంటాక్ట్స్ లేనట్టే తెలుస్తుంది. ఇతనికి ఉన్న కాంటాక్ట్స్ ఒకటే ఒకరు, జకర్యా ప్రవక్తతో. జకర్యా ప్రవక్త ఆయన అండర్లో హీ వాజ్ దేవునికి క్లోజ్ అయిందని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇక్కడ 5వ వచనం మనం చూస్తే, దేవుని ప్రత్యక్ష విషయమందు జకర్యా దినములో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్తిల్లజేశాడు. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుని దృష్టికి ఏదైతే యథార్థంగా మనం ప్రవర్తిస్తామో, అప్పుడు దేవుడు మనలను వర్ధిల్ల చేస్తాడు అని దీని అర్థం. ఇంకా ఏం చేసిండు ఈయన? దేవుడికి ఆశ్రయించిన కాలం అంతా వర్ధిల్ల చేసిండు. యాజ్ లాంగ్ యాజ్ హీ సాట్ గాడ్ హీ ప్రాస్పర్డ్. తర్వాత తన తాత తరుల కాలంలో ఖాళీ అయిన ఖజానా అంతా నింపిండు. యుద్ధాలు చేసి ఆ ఫిలిస్టీన్ దేశంలో ఉన్న ఆ ప్లేసెస్ ఇక్కడ 3 ప్లేసెస్, గాదు ప్రాకారము, అష్టోదు ప్రాకారము, యబ్నే ప్రాకారము, ఇవన్నిటిని దండెత్తి అక్కడ ఉన్న ఖజానా అంతా లూట్ చేసి తన ఖజానాలో నింపుకున్నాడు. సమృద్ధిగా నిండింది ఖజానా ఇతని కాలంలో. అందుకే ప్రవాక్స్లో ఒక మాట నుండి సొలొమోను రాస్తాడు. 8 సామెతలు 8:5-15 నుంచి చదవండి, కొంచెం 19 వరకు. ప్రవాక్స్ 8:15. ఇది ఇలాగే పెట్టండి. 2వ దినవృత్తాలు 26. మళ్ళీ అక్కడికే వస్తాం మనం. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతి నా యొద్దనున్నవి. చాలు. ఐశ్వర్యము ఘనత అంత దేవుడిచ్చిందే ఇక్కడ చెప్తున్నాడు సొలొమోను భక్తుడు. రాజులు చేసేది ఏమీ లేదు. ఆ దేవుడు ఎప్పుడైతే వర్ధిల్ల చేసిండో, దేవుని ఆశ్రయించిన కాలము, ఇతనికి ఐశ్వర్యము, సంపద, ఘనత అన్ని దేవుడు సమకూర్చిండు. ఇక్కడ మనము 8వ వచనంలో కూడా చూస్తాము. అతడు అధికంగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశంలో అన్నిటినూ వ్యాపించను. ఐగుప్తు దాకా వేయించిన పేరు. ఉజ్జియా ఈజ్ ఎ గ్రేట్ కింగ్, ఇతనికి తిరుగులేదు అన్న ఒక కీర్తి ఐగుప్తు దాకా వెళ్ళిపోయింది. అది అయితే ఈయన ఇంకేం చేసిండు? యెరూషలేములో యూదా ప్రదేశానికి 9వ వచనం చదవండి, 9-10. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మమును దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మమును దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరిచెను. అదియుగాక సెఫేల ప్రదేశంలోను, మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను, ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ఇశ్రాయేల్ దేశంలో నీరు అనేది చాలా ఇంపార్టెంట్ ఐటమ్. అక్కడ నీరు దొరుకుడు చాలా కష్టం. అక్కడ మనకు తెలుసు, ఆదికాండంలో మనం చదువుకున్నాము, ఇస్సాకు బావులు తవ్విస్తే ఫిలిస్టీన్లు వచ్చి దాన్ని పూడ్చివేసిందని చెప్తున్నారు అక్కడ. సో బావిల నీళ్లు పడ్డాయంటే అక్కడ వాడు లక్షాధికారి అన్నట్టు ఆ కాలంలో. సో అటువంటి చోట ఈయన ఏం చేసిండంటే దుర్గాలు కట్టించి
అరణ్యంలో దుర్గాలు గడిపి విస్తారమైన పశు సంపద అయినకు వ్యవసాయం మీద అపేక్ష ఉన్నవాడు కనుక వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపించి బావులు తవ్వించి నీళ్లు విస్తారంగా పారించి బాగా పంటలు గింటలు పండించి అటు ఇటు ఖజానా నిండింది, భూములు సస్యశ్యామలం చేశాడు, అటు ఇటు మంచిగా ఆయన పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ఇతని యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా ఇతన్ని వర్ధిల్ల చేసిండు అని చెప్పి బైబిల్ చెప్తుంది. సో యెహోవా అన్ని విధాల వర్ధిల్ల చేసిండు, వ్యవసాయ పరంగా కానీ యుద్ధ పరంగా కానీ ఇతనికి ఏ దోగా లేకుండా చేసేసాడు యెహోవా. ఇంకేం చేసిండు ఆయన? 11 నుంచి 15వ వచనం చదవండి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్య అనువాని చేతి కింద నుండి ఖజానాదారుడకు మయషే 13వ వచనం చదవండి. రాజునకు సహాయము చేయటకై శత్రువులతో యుద్ధము చేయటి యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యం వారి చేతి కింద ఉండేది. ఇక్కడ మనం వ్యవసాయం చూసుకున్నాము, ఖజానా చూసుకున్నాము, ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యే యుద్ధ శూరులను మనం చూస్తున్నాం. ఇక్కడ 3,50,000 చిల్లర మంది పరాక్రమశాలను కూడగొట్టుకున్నాడు, ఇతని సైనికులలో పెట్టుకున్నాడు. ఈయన అంటే ఏ దేశం మీదైనా కానీ అప్పుడు ఇస్రాయల్ దేశం కానీ యూదా దేశం మీద కానీ ఫ్రీక్వెంట్గా యుద్ధాలు జరుగుతుండేవి. సిరియా వాళ్ళు కానీ అసిరియా వాళ్ళు కానీ ఐగుప్తు నుంచి కానీ కూషీలు లూబీయులు ఎవరెవరో వచ్చి ఇక్కడ యుద్ధం చేసేవారు. అయితే యుద్ధంలో కూడా ఎప్పుడు సిద్ధం అన్నట్టు మొత్తం తయారుగా చేసేసుకున్నాడు. ఇంకా కొత్త కొత్త ఇన్నోవేటివ్ అంటే దాన్ని ఏమంటారు, దాన్ని కొత్త కొత్త పద్ధతులు యుద్ధంలో ఇతను తీసుకొచ్చిండు. ఒకేసారి 10 బాణాలు వదిలే యంత్రాలు ఇక్కడ రాసుంటే చూడండి. అది 14 నుంచి చదవండి. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్నానములను, కవచములను, విల్లను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములు తయారు చేసిండండి. ఆ కాలంలో పెద్ద పెద్ద రాళ్ళు ఇట్లా పడేస్తుండేవి, అటువంటి యంత్రములు తయారు చేసిండు. ఒక్కసారి 20 బాణాలు సప్పని వెళ్ళిపోయేటట్టు. సో దేవుడు అతన్ని వర్ధిల్ల చేసుడు చాలా. అయితే అతను స్థిరపడుటకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను కనుక, ఆశ్చర్యకరమైన సహాయం ఎక్కడి నుంచి కలిగింది? ఆశ్చర్యకరుడైన దేవుడు చేసిండు కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించను. ఇంతవరకు 15వ వచనం వరకు, 26వ అధ్యాయం 15వ వచనం వరకు మనం చదివితే ఆహా ఓహో అన్నట్టు, ఏమి వీరత్వము, ఏమి శూరత్వము, వాహా అన్నట్టు ఇక్కడ దాకా చాలా మంచి ఉంది కదా ఈయన గురించి, రాజు గురించి. ఈయన మంచి రాజే కదా మీ దృష్టిలో? అదేనండి, వ్యవసాయం చేశాడు, బావులు తవ్వించాడు, ఇటు ఖజానా నింపాడు, సైన్యము ప్రజలకు ఏ విధంగా ఎటువంటి లేదు, అంత సవ్యంగా జరిగిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒకసారి చూస్తే యూదా దేశం అంతా పచ్చగా పొలాలు అవి ఇవి హాయిగా ప్రజలందరూ. ఇప్పుడు లెటర్స్ కంటున్నా 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడి మనసున గర్వించి చెడిపోయాను. చాలండి. అయ్యో ఉజ్జియా, ఎంత పని చేశావు ఉజ్జియా.
గర్వము ఎప్పుడు మనిషిలో ప్రవేశిస్తుందంటే కీర్తి ప్రతిష్టలు డబ్బులు అన్నీ వస్తే అనుకో అప్పుడు నా అంత వాడు లేడు అహంకారము అహము ఈగో ఇవన్నీ మనసులో వచ్చేస్తాయి అన్నట్టు. దేవునికి అయిష్టమైన వాక్యం ఏంటంటే గర్వమే. ఆయన గర్విష్ఠుని ఎదిరిస్తాడని చెప్పి బైబిల్ చెప్తుంది. దీనులను అనుగ్రహిస్తాడు, గర్విష్ఠుని ఎదిరిస్తాడు. అయితే ఈయన ఉజ్జియా అంత మంచిగా చేసిండు. అయితే ఆ కాలంలో దైవజన తనకి సరైన త్రోవ చేస్తూ పోయాడు. ఎవరు? జకర్యా. ఎప్పుడైతే జకర్యా చనిపోయాడో ఇతను దారి తప్పాడు. మనకు కూడా ఒక దైవజనుడు ఒక మెంటర్గా ఉండాలి, లేకపోతే మనం కూడా దారి తప్పుతాం. ఇక్కడ ఉజ్జియా అంత పెద్ద రాజు జకర్యా కాలంలో యెహోవాను ఆశ్రయింపజేసిండు ఆయన. ఎప్పుడైతే జకర్యా చనిపోయాడో గర్వం అనేది ఇతనిలోనికి ప్రవేశించింది. తనకు తాను డెసిషన్ తీసుకుంటూ స్టార్ట్ చేసింది ఈయన. కొన్ని విషయాల్లో కఠినమైన వైఖరి అవలంబించింది ఈయన. తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ మనము హోషియా ఇతని కాలంలోనే హోషియా ప్రవక్త అని చెప్పాను కదా. హోషియా 13:6 ఒకసారి చూడండి. దానియేలు పక్కన ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలలో కొంచెం ఎక్కువ కష్టంగా. హోషియా 13:6 లాస్ట్ అధ్యాయం. నేను చదువుతాను. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి అని దేవుడు అంటున్నాడు. అక్కడ బాగా మేత దొరికిందట. మేత అంటే తిండి. తిన్నాక నన్ను మర్చిండ్రు వీళ్ళు. దేవుడు ఇదే మాట ద్వితీయోపదేశ కాండము 32:15 కూడా ఇదే మాట అంటాడు. ద్వితీయోపదేశ కాండం 32:15 కూడా దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ కొంచెం దేవుడు దగ్గర కర్కశమైన మాట యూజ్ చేస్తాడు. ఇక్కడ 32:15 కొవ్వినవాడై ఎవరు? యెషురోను అంటే కింద ఫుట్నోట్లు ఏముంది? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు కొవ్వినవాడై కొవ్వినవాడంటే బాగా కొవ్వు పట్టిందని కాలు జాడించిందట. కొవ్వినవాడై కొవ్వు పట్టింది బాగా. ఎందుకో తిని 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 అక్కడ మీరా వచనాలను ఇంకా చదివితే మనకు తెలుస్తుంది. జుంటి తేనె చుర్రించిన, కొండ తేనె తాగించిన, మేకలను తినిపించిన, గొర్రెలను తినిపించిన నేను అని దేవుడు చెప్తాడు. ఇశ్రాయేలు తిని 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 బాగా కొవ్వు బట్టి కాలు జాడించిండు. ఈ ఉజ్జియా సంగతి కూడా అట్లే అయిపోయింది. దేవుడు చెప్పేది కరెక్టే. ఇదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో కూడా 15వ వచనం చూడండి ఒకసారి. ఇవి మనకు కూడా వర్తిస్తాయండి. మనం ఎప్పుడైతే దేవుడు మనం వర్ధిల్ల చేస్తాడో, దేవుడు మనకు ఇప్పుడు ఏదో చిన్న ఉద్యోగం చూసుకొని మనము హైదరాబాద్కి వచ్చినాము. ఊర్ల నుండి హైదరాబాద్ పెద్ద పట్టణము. మనకి ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా దొరకదు, ఇల్లు అద్దె దొరుకుతుంది, కట్టిన ఇల్లు కట్టే జీతం అన్న దొరుకుతుందో, ఎక్కడన్నా ఇది దొరుకుతుందో అని అటువంటి మన మైండ్ సెట్లో మనం వచ్చి దేవుడు మనల్ని వర్ధిల్ల చేసి
మనకు మంచి వ్యాపారాలు చూపించి, మంచి ఉద్యోగాలు చూపించి, మనకు ఒక ఇన్కమ్ చూపించి, మన పిల్లలను గవర్నమెంట్ పిల్లల స్కూల్లో కాకుండా మంచి స్కూల్లో జాయిన్ చేయించి, అంతా చేయించి, మనకు ఒక లెవెల్లో దేవుడు పెడితే మనం ఏం చేస్తున్నామంటే బాగా గర్వించి ఇదంతా నేనే చేసుకున్నాను, నేనే నాదే నాదే నాదే, ఇది నాదే అది నాదే, పొలం పుట్ర నగా నట అన్ని నాయే 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 నాదే. కాకులు ఏమంటాయి? అయితే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే మనం మధ్యలో చేస్తాడో మనం దేవునికి హత్తుకోవాలి. ఇంకా మనం దేవునికి హత్తుకుంటే కృప మీద కృప దేవుడు మనకు అనుగ్రహిస్తుంటాడు. అంతేగాని ఈ ఉద్యోగాలాగా మనకు మనసులో ఎప్పుడైతే గర్వం వస్తుందో దేవుడు చెప్తున్నాడు, వీటి పువ్వు పట్టింది ఇశ్రాయేలు వానికి అని. అయితే ఇతను తన కీర్తి నలువైపులు ఎప్పుడైతే వ్యాపించిందో గర్వము ఇతనిలో హృదయంలో పెరగసాగింది. సామెతలు 16:18 అంటాడు కదా దేవుడు, ప్రైడ్ వాక్స్ బిఫోర్, నాశనానికి ముందు గర్వం నడుచును. ఎప్పుడైతే నీలో గర్వం వచ్చిందో నువ్వు అనుకోవాలా నీ పతనము స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. అన్లెస్ నువ్వు రిపెంట్ అయ్యి దేవుని ముందు పశ్చాత్తాపడి, దేవా నువ్వే ఇచ్చింది కదా ఇవన్నీ అని చెప్పేసి దేవుని ముందు నువ్వు దీనుడమై ఉంటే తప్ప, ఎప్పుడైతే నువ్వు గర్విస్తావో నీ పతనము స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. ఇతను కూడా ఉజ్జయ కూడా తన హృదయంలో గర్వించాడు కనుక అతని పతనము స్టార్ట్ అయిపోయింది. అయితే ఇతను ఏం చేశాడు, ఒక గొప్ప పని ఏం చేశాడంటే, గొప్ప రాజు ఎట్లయినా అయిపోయాడు. ఎందుకంటే కీర్తి ఐగుప్తు వరకు చేరిపోయింది, నలుదిక్కుల కీర్తి చేరిపోయింది. అప్పటికే 52 సంవత్సరాలు రాజు. 16వ సంవత్సరం నుంచి 52 అంటే 16వ సంవత్సరం రాజు అయ్యాడు కదా గారు. సో 52 years, 16 + 52 68, 68వ సంవత్సరం వచ్చిండు. 68వ సంవత్సరం అంటే ఆల్మోస్ట్ నాకంటే ఒక 2-3 ఏళ్ళు చిన్న. 68వ సంవత్సరం వరకు మంచిగా రాజు అయిపోయాడు, బాధ్యతలు, గర్వం అప్పుడు స్టార్ట్ అయింది చూడండి. అప్పటి వరకు మంచిగా ఉన్నాడు. అయితే ఈయన ఏం చేశాడు, నేను గొప్ప రాజు అయిపోయినా కదా, నేను గొప్ప యాజకుడి కూడా కావాలి, నేను అప్పుడు నా కీర్తి ఇంకా పెరుగుతుందని పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారంలో అప్పుడు వాళ్ళకు మందిరం లేదు. అప్పుడు ఏముండే వాళ్ళకు ప్రత్యక్ష గుడారంలో పోయి పరిశుద్ధ స్థలంలో అతను ప్రవేశించి ధూపార్తి పట్టుకొని ధూపం వేస్తూ పోయాడు. అది ఆయన పనే కాదు, అతను రాజు, అది యాజకుల పని. అది ఆ కాలంలో చాలా స్ట్రిక్ట్. యెహోవా కొంచెము చిన్న తప్పైనా కానీ ఆయన ఇది ఓర్చుకునేవాడు కాదు దేవుడు. అహరోను కొడుకులు అక్కడ యాజకులు, వాళ్ళు ప్రీస్ అక్కడ ఆ ప్రత్యక్ష గుడారంలో పనిచేసే యాజకుల కొడుకులు ఇద్దరు ధూపార్తి తీసుకొని బలిపీఠం దగ్గర ఉన్న అగ్నిని తీసి అక్కడ దాంట్లో వెలిగించి ధూపం వేయాల. వాళ్ళ అగ్ని బయటికి తీసుకొస్తే దేవుని కోపం వాళ్ళ మీద రగులుకొని ఇద్దరిని కాల్చి పడేసారు. అక్కడే చనిపోయారు. అహరోను కొడుకులండి. దేవుడు నియమించింది వాళ్ళను, వాళ్ళకు చొక్కాయలు గుట్టించి, వాళ్ళకు తలపాగలు పెట్టించి, అంత చేసి దేవుడు ఇద్దరిని చంపేసిండు. చిన్న తప్పు. మీ అందరికీ తెలుసు, సౌలు
ఏం చేసిండు సౌలు? ఎందుకు రాజ్యం పోయింది సౌలుది? సమూయేలు వచ్చేటందుకు ఆలస్యమైందని ఆయన సమూయేలులాగా ఆయన బలి అర్పించి బలిపీఠం ఎక్కి చేసి మొత్తం యాజకుల్లాగా మొత్తం చేసేసి కంప్లీట్ చేసింది. అదే దెబ్బ కొట్టింది సౌలును. యెహోవా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యిండు. ఇతని నేను తిరస్కరించాను. సమూయేలుకు చెప్పాడు, సమూయేలు నువ్వు పోయి ఆ యెషయా కుమారుడు దావీదును అభిషేకించు, నెక్స్ట్ రాజు అతనే, ఇతన్ని నేను తీసేశాను నేను. అయితే మనకు ఇంకొక ఇన్సిడెంట్లో కూడా దావీదు మందసంను ఆయన ఎవరింటి నుంచి మందసము పెట్టాను తీసుకొస్తుంటే అమినాదాబు ఇంటి నుంచి కొత్త బండిలో ఎక్కించి తన దావీదుపురానికి తీసుకొస్తుంటే ఆ ఎడ్ల బండిలో ఎద్దు కాలు ఒకటి జారితే ఆ మందసం పడబోతే ఉజ్జా అని, అతని పేరు ఉజ్జా కాదు ఉజ్జా అని అతను పడిపోతున్న మందసానికి ఆపిడి ఇట్లా పట్టుకున్నాడు, అంతే టచ్ చేసిండు. పడిపోకుండా ఇమ్మీడియట్ గా దేవుడు మొత్తిండు, అక్కడే పడి వచ్చిండు. మరి 32 సంవత్సరాలు ఆలోచనే ఉన్నది అది పెట్టే, మందసాన్ని పెట్టే. అమినాదాబు కొడుకులు ఇద్దరు అమినాదాబు ఇంట్లో పెట్టిర్రు. అప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధంలో ఓడించి ఆ కాలంలో మన ఏలి కాలంలో ఆ పెట్టెను తీసుకుపోతే వాళ్ళకంతా ఇష్టం కలిగితే ఆ పెట్టెనప్పుడు వదిలిపెడితే అది తీసుకుపోయి అమినాదాబు ఇంట్లో పెడితే 32 సంవత్సరాలు అమినాదాబు ఇంట్లో ఉన్నదని పెట్టే, దేవుని పెట్టే, అది మందసం పెట్టే. మరి అప్పుడు వాళ్ళు ఎట్లా మరి మెయింటైన్ చేస్తారో ఏదో తెలియదు. కానీ అమినాదాబు కొడుకు ఉజ్జా వాడు బండి దగ్గర ఉన్నాడు, వాడు పడతాడని గుడ్ ఇంటెన్షన్తోనే ఆపిండు, కింద పడుతుందని. ముట్టకూడదు దాన్ని. దేవుడు ఇట్లా ఆ కాలంలో చెప్తున్నా కదా, దేవుడు చిన్న తప్పును కూడా స్పేర్ చేసేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినాక మనకు కృపాకాలం వచ్చింది. కానీ ఈ కాలంలో యెహోవా దేవుడు ఉంటుంటే మనం ఎప్పుడో చనిపోయిండు. ఊరికి ఉత్తరానికి మరి ఇన్ని తప్పులు మనం దేవుడు క్షమించి 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 పౌలు రాస్తారంట గొర్రెలకు రాసిన దాంట్లో ఆ కాలం ఈ కాలంలో దేవుడు చూసి చూడనట్టున్నాడు అని. ఆ కాలంలో అయితే అంతే, మనం చేసే తప్పులకు ఎప్పుడో శిక్ష పడేది మనం. అయితే దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభు వచ్చినాక ఆ క్షమించే గుణము, దేవుడు మనకు పశ్చాత్తాపమై మనం చేసిన తప్పులను శిక్షించకుండా క్షమించే గుణము అప్పటి నుంచి స్టార్ట్ అయింది దేవుడు. లేకపోతే చాలా ఘోరం ఉంటుండే మనం. అయితే ఈ ఉజ్జా ఏం చేసిండు, ధూపార్తి తీసుకొని పోయాడు. ధూపార్తి అంటే ఆ ధూపం వేసే ఇన్స్ట్రుమెంట్. పోయే వరకు అక్కడ చదవండి, అది 16 చదవండి, 16 కాదండి 19 సారీ. అతడు ధూప పీఠం మీద ధూపం వేయుటకు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఇక్కడ ఆపండి. ఈయన ఏం ద్రోహం చేసిండు? యెహోవా మందిరంలో ప్రవేశించి. ఇక్కడ ఇంకొక రాజు కూడా ఇట్లే చేస్తాడు. ఒకసారి 12వ అధ్యాయం చూడండి, ఇట్లే పెట్టండి. 12వ అధ్యాయము 1వ వచనము. రెహబాము ఎవరు? సొలొమోను కొడుకు.
స్థిరపడి తాను బలపరచబడిన తరువాత ఉమ్, అతడును ఇశ్రాయేల్ అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించినట్టు. ధర్మశాస్త్రం అంటే బైబిల్ బైబిల్ విసర్జించిండు రాజు. ఎప్పుడైతే రాజు విసర్జించిండో ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు విసర్జించిండు. యథా రాజా తథా ప్రజ. రాజు విసర్జించిండు బైబిల్ని, ప్రజలు విసర్జించిండు. తర్వాత ఏమంటాడు అక్కడ? వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున ద్రోహం చేసిండు. ఇక్కడ కూడా ఏం చేసిండు ఉజ్జియా? ఇక్కడ కూడా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. యెహోవాకు ద్రోహం ఎలా చేస్తారో అర్థం కాదండి. ఇతడు యుద్ధాలలో గెలిపించింది దేవుడే, నీకు ఖజానా అంతా నింపించింది దేవుడే, నిన్ను సస్యశ్యామలంగా పంటలు పొలాలు బావులు తగ్గించి అలా నీళ్లు చేసి నీకు ఏ యుద్ధాలు లేకుండా అన్ని యుద్ధాల్లో విజయం అనుగ్రహించి దేవుడే. అటువంటి దేవుని మీద వీళ్ళు ద్రోహాలు చేస్తారని ఈ రాజులు. అది కూడా 52 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 68 వయస్సుకు వచ్చిన తర్వాత ఇతనికి ఆ గర్వము ఎట్లా మరి? అది అందుకోసమే మనము యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు 14 యెషయా 28 చూస్తాం కదా. ఎవరది? లూసిఫర్. లూసిఫర్ అనే దూత చాలా అందగాడు, టాలెంటెడ్. కానీ అతనిలో ఏం ప్రవేశించింది? గర్వం ప్రవేశించిందండి. ఒక్క తన్నునంతా అక్కడి నుంచి ఇక్కడ పడ్డాడు. ఈ ఉజ్జియా కూడా గర్వం అనేది అతనిలో ప్రవేశించి, అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఈ యాజకులు అతని పేరు యాజకుడు అజర్య. ఇతను రాజును ఎదిరించిండు. ఇతను ఇంకా 80 మంది యాజకులు ఉన్నారండి ఆ గుడిలో. వారు ఏం చేసిండే రాజును, రాజా ఇది నీ పని కాదు. వారు చదవండి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము చేయుట, ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతైన వారు యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 3వ వచనంలో మాట రాసుంటది. ఇది ఇలాగే ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 18:3. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలేను. అయితే వారును వీరును చావకున్నట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యుద్ధకునైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. సమీపింపరాదు అని సంఖ్యాకాండంలో దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నువ్వు చావకుండునట్లు అది సమీపించకూడదు. సమీపించినవా సస్తవు. అది ఎవరైనా కానీ, మోషే అయినా అహరోన్ అయినా ఎవరైనా కానీ దేవుడు ఇన్స్ట్రక్షన్ అంత స్ట్రిక్ట్గా ఇచ్చాడు. ఇక్కడ కొంచెం దేవుడు లీనియంట్ వీక్ తీసుకొని ఇతను చంపలేదు. కానీ ఏమైంది అప్పుడు? 19 యెహోవా మందిరములో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు. 19 చదవండి.
ఉజ్జియా ధూపం వేయుటకు ఎప్పుడైతే ఉజ్జాను యాజకుడు వద్దు అని చెప్పాడో అప్పుడు ఇంకా అహం ఇంకా గర్వం పొంగింది ఆ రాజుకు. ఇంత రాజు 52 సంవత్సరాలు పరిపాలించిన రాజును ఎదురుస్తా ఆఫ్టర్ యాజకుని నువ్వు అని రౌద్రుడై కదా ఏం వాసింది ఆ మాట, చేత పట్టుకుని రౌద్రుడై యాజకులతో కోపముగా చూశాను. అంటే మరి ఆ కోపంగా ఎట్లా కోపం పెట్టిండో మొహం నాకు తెలియదు, కానీ ఆ మాట అనగానే రాజుకు అహం పెరిగింది, ఎగో హర్ట్ అయింది ఆయనకు. ఇక ఇన్ని రాజ్యాలు చేసి 52 సంవత్సరాలు రాజుగా ఉన్న నన్నే అప్పుడు యాజకుడు నన్ను ఎదిరిస్తా అని రౌద్రంగా చూసిండట. అప్పుడు ఏమైందంటే యాజకులు చూస్తుండగప్పుడే అతని నొట్టట కుష్ఠరోగం పుట్టాడు. ఇది ఒక విచిత్రంగా రాశాడు ఇక్కడ దేవుడు. సామాన్యంగా కుష్టు వచ్చేది వేళ్ళకు, చేతులకు, కాళ్ళకు, పెదవులకు లేదా చెవులకు అట్లా వస్తుంది. కానీ రాజు పెట్టుకునే కిరీటము దగ్గర నొసటి మీద కుష్టు పుట్టిందట. చేతులకు ఇంకెక్కడో కుష్టుంటే దాన్ని దాచుకోవచ్చు, చేసుకోవచ్చు ఎట్లా. కానీ ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? వాక్యం అనే భాషికము కట్టుకోమని చెప్పి రాస్తాడు ద్వితీయోపదేశ కాండంలో. నువ్వు ఆ భాషగా కట్టుకునే స్థలంలోనే కుష్టు పుట్టింది. ఇమీడియట్గా దేవుని యాక్షన్ ఇమీడియట్. అప్పుడు ఆ కాలంలో కుష్టు అంటే అది దానికి క్యూర్ లేదు. దానిని ఆ కుష్టు వస్తువుని కూడా ముట్టకూడదు అని ఊర్లోకి రానియద్దు. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కుష్టు వస్తువులు. ఇక్కడ ఈ రాజుగా వచ్చింది కుష్టు. కుష్టు అతను నొసట కలవాడైండను కనుక వారు తడవ చేయక అతనిని బయటకు వెళ్ళగొట్టింది అట. యాజకులు అక్కడ మాట చూడండి, దేవుడు ఎట్లా అర్పిస్తున్నారు. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరినీ అతని వైపు చూడగా అతడు నొచ్చట కూర్చుబుట్టి గలవాడైనను కనుక వారు తడవ చేయక అక్కడి నుంచి అతని బయటికి వెళ్ళగొట్టిరి. ఆయన ఇక బయటికి వెళ్ళగొట్టిరు. కానీ ఆయనే చూసుకున్నాడు. ఇక్కడ రాస్తాడు, ఇక్కడ యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తెలిసిపోయింది నాకు. ఇక నేను ఒక చిన్న తప్పు చేసినాను, నేను ఇక్కడికి వచ్చినే తప్పు అయిపోయింది అది. అందుకే యెహోవా నన్ను మొత్తిండు, ఇక నాకు ఇది లేదు అని చెప్పేసి ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అతను ఇక రాజ్యం చేయలేదు. తన ప్రత్యేకంగా తనకు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ దూరంగా చచ్చే వరకు ఆడే ఉండిపోయాడు. 52 సంవత్సరాలు పరిపాలించిన రాజు. ఇక్కడ మనం చదివాము ఎన్ని యుద్ధములు చేసిండ్రు, ఎంత ఖజానా నింపుకున్నాడు, బావులు తవ్వించాడు, అద్దెవిచ్చాడు, యుద్ధాలు ఇచ్చాడు, ప్రజలకు ఎంతో మేలు చేసిండు. ఎవరు ఏ రాజులు చేయని పనులు ఇతను చేశాడు. ప్రజల గురించి అన్ని చేశాడు. ఒక చిన్న తప్పు బస్, ఒక చిన్న ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అని ఒక యాడ్ వస్తుంది. అట్లా ఇది ఒక చిన్న తప్పు జీవితాన్నే మార్చిపడేసింది. ఎక్కడి వాడు ఆ గ్రాఫ్ మంది మీద ఇట్లా ఇంతవరకు ఉండే గ్రాఫ్ హాల్లో పడిపోయింది. సెన్సెక్స్ పడిపోతుంది ఒకసారి, అట్లా పడిపోయింది. ఇక తను ఆ చచ్చిపోయినాక కూడా ఈ దావీదుపురంలో రాజుల సమాధిలో ఈయనను పెట్టలేదు, వాళ్ళ సంబంధికుల సమాధిలో పెట్టారు. ఈయన అక్కడ కూడా దెబ్బతిన్నాడు. మనకి సమాధి కూడా మంచి సమాధి దొరుకుతుంది. చిన్న తప్పు, గర్వం అనేది మనిషికి పతనానికి ఎంత తీసుకెళ్తే చూడండి. అది
దేవుడు అందుకే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో రాస్తాడని, ఆ రాజు సింహాసనం మీద కూర్చుండి ఇటువైపు కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు. మేకలు ఎందుకు? ఏంటి స్థూలంగా మేకకు గొర్రెకున్న డిఫరెన్స్? గర్వానికి సూచన. ప్రతి విషయంలో గర్వము మనిషికి పనికిరాదు, తగ్గింపు అనేది ఉండాలి. అక్క మీరు ఎంత బాగా వంట చేస్తారు అక్క అంటే, అక్క అంటేది ఇప్పుడు ఏం చూసావు తల్లి, ఆ కాలంలో అయితే గర్వం. ఎంత అందంగా ఉన్నావు అక్క నువ్వు అంటే, ఇప్పుడు ఏముంది? ఆ కాలంలో నేను బయటికి వెళ్తే నన్నే చూస్తూ అందరూ గర్వం. గర్వం ఇదే. అంటే మనం చిన్నగా ఏం ప్రసంగం చేశానండి, అబ్బా అదిరిపోయింది. ఏదో దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం, అట్లా మనం మనకు తగ్గించుకోవాలి. కానీ ఇక పాటలు పాడే తలాంతులు కొంతమందికి ఉంటాయి. ఏం వాయిస్ ఉన్నది బ్రదర్ మీది, అబ్బా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏం లేదు నేను ఉండట. ఇప్పుడు కొంచెం గొంతిదైంది బ్రదర్, ఒకప్పుడు నేను పాడుతుంటే అది గర్వం అనేది, చిన్న విషయాల్లో గర్వం, అది దేవునికి ఇష్టం లేదు. ధీరులై ఉండాలి. అది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుండాల. అయితే ఇక్కడ ఉజ్జయామని పుష్టికొచ్చింది కదా, ఇంత పుష్టి పుట్టింది, పశ్చాత్తాపడ్డా పడలే. ఒకవేళ దేవుణ్ణి క్షమాపణ ఒకవేళ అడిగి ఉంటే బహుశా మరి క్షమించేవాడేమో దేవుడు. ఎందుకంటే అబ్రహాం దగ్గర, హాగర్ దగ్గర ఆమెకే ఎన్నో ఇచ్చాడు ఈవులు అతను దేవుడు. కనుక బహుశా చేసి ఉండేవాడు, కానీ చేయలే ఉజ్జయ. కనుక దేవుడు అతన్ని అంతే క్లోజ్ చేసేసిండు అతన్ని. కనుక మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్వంగా కొన్నిసార్లు అంటాము మనం, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ క్రిస్టియన్ అనేది కూడా తప్పే. నేను క్రైస్తవునందు ఆయన గర్వపడుతున్నాను. గర్వం నువ్వు రాకూడదండి మీకు. గర్వం అనే పదమే రాకూడదు. పిల్లరా, ఈ పాఠం మనం ఏం నేర్చుకుంటాం? ఈ పాఠం చెప్పండి. ఇప్పుడు మనం ఈ విద్యా జీవితాన్ని మేము ముందట పెట్టాను. నేను టైం అయిపోయింది. కొన్ని విషయాలు మనము మీకు చెప్తుంటాను. మొదటి పాయింట్, నీకు ఎప్పుడు నిన్ను నడిపించే ఒక ఆత్మీయ వ్యక్తి ఉండాలి. నీకు ఒక మెంటర్ ఉండాలి. మెంటర్ అంటే మంచి చెడు చూసే ఒక వ్యక్తి నీకు ఉండాలి. ఇది మంచిది కాదు, ఇది మంచిది. ఒక దైవజనుడు నీకు ఉండాలి. ఒక పెద్దలైన ఒక దైవజనులైన గర్వం గురించి జాగ్రత్తగా ఉండాలి. అది మనసులోకి మనము రానియకూడదు. ఇతను 68 సంవత్సరాలు అయిపోయింది, ఆయనకి ఎందుకంటే గర్వం. వయసు పెరిగినా కొద్దీ మనము తగ్గించుకోవాలా. ఇప్పుడు చెట్టుకు కాయలన్నీ ఉంటే ఆ కొమ్మ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అది కాయలు లేని కొమ్మ నిలబడుతుంది గర్వంగా. చేతగానమ్మకే చేష్టలు ఎక్కువ, చెల్లని రూపాయికే గీతలు ఎక్కువ కదా. అంటే భక్తి ముదిరింది. కొంతమందికి భక్తి ముదిరితే లైట్గా తీసుకుంటారు ప్రతి విషయాన్ని. పెద్దగా అయిపోయిన చాలా సీనియర్ అయిపోయిన అనుకోండి, సేవలో 50 సంవత్సరాలు అయిపోయినాక అన్ని చూసామని, అన్ని భక్తి చేసామని అన్ని లైట్గా తీసుకుంటారు. అది పనికిరాదని.
భక్తి ముదిరితే పనికిరాదు, బెండకాయ ముదిరితే కూడా పనికిరాదు కదా. కొంతమందికి ఉంటుందండి, కొంతమందికి జర కానీ దావీదు ఆ విషయం లేదండి. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో ఆ వ్యక్తికి నువ్వే ఆ పని చేసినావు అని ఎప్పుడైతే చెప్పిండో, నాతాను ఎవరు? దావీదు దగ్గర పనిచేసే ఒక ప్రవక్త, యాజకుడు అనుకోండి. రాజు అప్పటికే చక్రవర్తి దావీదు. నన్నంటావా నువ్వే అని చెప్పి ఒక ఇషారా చేస్తే ఆ సైనికులు వచ్చి అని పట్టుకొని వెళ్ళిపోతుంది. చేయలేదు దావీదు, ఇమీడియట్గా పశ్చాత్తాపడ్డాడు. 51 కీర్తన రాసుకున్నాడు అప్పుడే. సో అటువంటి గుణము మనకు ఉండాలి. మనకు దేవునికి సీనియారిటీ కాదు కావాల్సింది, సిన్సియారిటీ. ఏం కావాలా దేవునికి? సిన్సియారిటీ కావాలా. నాది ఏజ్ ఇంతుంది, నాదంతా చలో, నువ్వు సిన్సియర్ కావాలి. నువ్వు హంబుల్, వినయ మనస్కుడై ఉండాలి. నువ్వు చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుతాడు. 38 సంవత్సరాల దాకా కోనేటి దగ్గర పడుకున్నాడండి వాడు. ఏ కోనేరు అది? సిలోయమా? సిలోయమే. 38 సంవత్సరాల నుంచి పడుకున్నాడు అక్కడ. యేసుక్రీస్తు ఏసు కంటే వాని రోగమే ఎక్కువ కదా. కరెక్ట్. యేసుక్రీస్తు 53 సంవత్సరాలు ఉంటే వానికి రోగం వచ్చి 38 సంవత్సరాలు పడి ఉన్నాడు అక్కడనే. ఈయన వచ్చినాకనే ఆయన బాగా చేసిండు. యేసుక్రీస్తు వచ్చినాకనే అంత పెద్ద రోగం పెట్టుకొని ఎవరు బాగా చేయలేకపోయారు. పిల్లరా, నమ్మకం అనేది ఉండాలా. అది సెకండ్ పాయింట్. మూడవది, చేసిన పనికి క్షమాపణ చెప్పుకోవాలా. దావీదులాగా క్షమాపణ చెప్పుకోవాలా. పేతురు కూడా 3 సార్లు ఎరగనని చెప్పిండు కదా దేవుడిని. ఆయన పశ్చాత్తాపడ్డాడు కదా. దేవుడు పేతుడిని సమకూర్చిండు కదా. గొప్ప అపోస్తలుడు కదా, దిద్దిండు కదా పేతుడిని. ఇతను చేయలేదు, ఉద్యోగం చేయలేదు. 5వ పాయింట్ ఏంటంటే, ఆత్మీయ శత్రువుపై విజయం సాధించాలంటే దేవుని సహాయం కోరాలి. ప్రతి విషయంలో దేవుని సహాయం కోరాలండి. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 అదే విషయం రాసింది. ప్రతి విషయంలో దేవునికి మహిమ చెల్లించాలి. ప్రతి విషయంలో. కొంతమంది అంటారు, నా కొడుకు పుట్టినాక నా దశ మారిందండి. నీ ముఖం. కొడుకు పుట్టినాక దశ మారటేంటండి? మేము ఆ ఇల్లు మారినాక మాకు చాలా కలిసి వచ్చిందండి. నీ ముఖం. దేవుని కృప ఉండాలండి ప్రతి విషయంలో. ఈ గుడి నమ్మకాలు అయ్యారు. మన క్రైస్తవులు కూడా వెళ్తాం. చాలా మందికి గుడి నమ్మకాలు, ఇటువంటి ఆచారాలు, అప్పటి తాతల ఆచారాలు అవన్నీ పాటిస్తూ ఉంటారు. హంబల్. ఆ యెరూషలేము యాత్ర చేసి వచ్చినాక మాకు అన్ని కలిసి వచ్చాయండి. మాకు హోలీ ప్లేస్ ల్యాండ్ పోయినాక. నువ్వు మూర్ఖునివి. హోలీ ల్యాండ్ పోయేస్తే నువ్వు మారుతావా? నీకు అన్ని కలిసి వస్తాయా? ఇస్రాయేల్ పోతే దేవుని యొక్క మీ కృప ఉండాలి. దేనికైనా కానీ ఆయన మహిమ ఉండాలండి. ఆయన ప్రసన్నత ఉండాలి. అంతే తప్ప ఇవన్నీ ఇల్లు మారితే కలిసి వచ్చింది, కొడుకు పుస్తే కలిసి వచ్చింది. మనం ఎప్పుడు కానీ పిల్లల విషయంలో పొరపాటున శాపనార్థాలు పెట్టద్దండి. కొంతమంది తల్లులను చూశాను నేను. చిన్న తప్పు చేస్తే కూడా బెత్తం ఆడాలి కానీ
శాపనార్థాలు పెట్టద్దు. అరే పోతావురా, దుమ్ము కొట్టుకుని పోతావురా, నాశనం అయిపోతావురా, నీకు ఒక ముద్ద అన్నం కూడా దొరకదురా నీకు అని చెప్పి తిరుగుతుంటారు కొంతమంది తల్లులు. చాలా రాంగ్ అది. అయితే అహరోన్ కుమారుడు అది నేను చెప్పింది మీకు లేవి కాండలో ఉందండి. అది 10 అధ్యాయంలో ఉంటుంది. మొదటి 2 వచనాల్లో అగ్ని గురించి రాసింది. అయితే ఈ విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా చేస్తే ఉద్యాలాగా గర్వాన్ని మనం అణుచుకుంటే జీవితంలో మనము పైకి వస్తాము. దేవుని కృప మనం పొందుకుంటాం. ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. అదే మన విధి. దేవుడి వాక్యాలను దీవించుకున్నాం. ప్రార్థించుకుందాం. కృపాకంఠం కలిగిన పరలోకమున్న గొప్ప తండ్రి, దేవా ఇదిగో ఈ దాసుల ద్వారా ఈ కొద్ది మాటలు పలికించినందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా గర్వం అనేది మా మనసులో రాకూడదు తండ్రి. ప్రతి విషయంలో నీకే కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయంలో నీ సహాయమే కోరాలి తండ్రి. మనుషుల సహాయం వ్యర్థం తండ్రి. నీ సహాయం ఉండాలి తండ్రి. ప్రతి విషయంలో నీ తోడు ఉండాలి నాయన తండ్రి. పోయిన వారం మేము నేర్చుకున్నాం తండ్రి. మా యాత్రలో నీ తోడు ఉండాలి నాయన తండ్రి. చివరి వరకు నీ తోడు ఉండాలి తండ్రి. అప్పుడే మేము నిత్య జీవుల్లో ప్రవేశించే అర్హతను పొందుకుంటాం నాయన తండ్రి. నీ తోడు లేండి ఎటు పోలేమైనా ఎందుకు కొరగాని వారం అవుతాం నాయన తండ్రి. దేవా గర్వం రాకుండా కాపాడుతుందండి. వినయ మనసులో దయచేయండి తండ్రి. ఎంత పెద్దవారమైనా ఎన్ని తలాంతులు ఉన్నా కానీ తండ్రి, ఎంత డబ్బు ఉన్నా కానీ ఆయన తండ్రి ఓ వినయం విధేయత అనేది మాలో ఉండేలాగా చూడండి తండ్రి. ఈ వాక్యం మాకు నేర్పిస్తారు. వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. అందరికీ